నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం। నేను మీ మెర్సీ। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ సంక్షేమపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి। అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించిన మంత్రి డోలా। కనిగిరి మున్సిపాలిటీ శంఖావరంలోని సర్వే నంబర్ 562-4లో ఉన్న ప్రీ హోల్డ్ భూములను పరిశీలించిన CCLA ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి। ప్రభుత్వ భూములు అన్యాకృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వెల్లడించిన జయలక్ష్మి। ఇక వివరాలకు వెళితే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు। వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ సంక్షేమపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరాలు తెలిపారు। అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్స్ కి కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అంధ విద్యార్థులకు ఒకేషనల్ స్కిల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని సూచించారు। పాఠశాలలు ప్రారంభించే సమయానికి వారికి పాఠ్య పుస్తకాలు అందించాలన్న ఆయన ట్రాన్స్జెండర్లు గుర్తించి కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు। ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమం వయోవృద్ధులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం సెక్రటరీ ఏ సూర్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ డి రవిప్రకాష్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ ఎండి ఎంఏ కుమార్ రాజా మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు। మిగతా హాస్టల్స్ పోల్చుకుంటే శానిటేషన్ కానీ మిగతావన్నీ బెటర్గా ఉన్నాయి। అవి చూసిన తర్వాత నేను పిల్లలు టాయిలెట్కి వెళ్తారు, ఎమర్జెన్సీ వస్తారు, ఏది అనేది చూసిందో బెల్ పెట్టమని చెప్పేసి రోజు జయలక్ష్మి గారు చెప్పారు। తర్వాత వెంటనే మేడం గారు వచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు। అంటే చూసిన తర్వాత ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు। అక్కడ చదివే పిల్లవాడు ఒకడు వచ్చి మా కాన్షియన్స్ విలేజ్ వాళ్ళ ఊరు చెప్పులు ప్రభుత్వ భూములు అన్యాకృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని CCLA ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి అన్నారు। కనిగిరి మున్సిపాలిటీ శంఖావరంలోని సర్వే నంబర్ 562-4లో ఉన్న ప్రీ హోల్డ్ భూములను కలెక్టర్ తమీం అన్సరియా జేసీ గోపాలకృష్ణతో కలిసి ఆమె పరిశీలించారు। ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ప్రీ హోల్డ్ భూముల విషయంలో తప్పిదాలు చోటు చేసుకుని ఉంటే సరిచేయాలని అధికారులను ఆదేశించారు। విక్రయానికి ఎవరైనా ఇబ్బందులకు గురి చేసి ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు। అనంతరం రైతులతో మాట్లాడారు। ప్రీ హోల్డ్ భూముల దస్త్రాలు పరిశీలించారు। ఆమె వెంట RDO P జాన్ ఇర్వాన్, జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీరాములు, తహసీల్దార్ అశోక్ రెడ్డి, మండల సర్వేయర్ వైష్ణవి తదితరులు ఉన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతూ అందరి మన్నలను పొందిన వ్యక్తి స్వర్గీయ సింగరాజు వెంకట్రావు అని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు। కీర్తిశేషులు సింగరాజు వెంకట్రావు జయంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు సేవా కార్యక్రమాలను చేపట్టారు। వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ ఆధ్వర్యంలో నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందుగల బొమ్మరిలు నందు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు పండ్లను పంపిణీ చేశారు। ముందుగా వెంకట్రావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన కేకును అతిథులు కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు।
ఈ సందర్భంగా చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలతో పాటు పండ్లను పంపిణీ చేశారు. రాజకీయాలలో అనతి కాలంలోనే ఎదిగిన వ్యక్తి వెంకట్రావు అని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా సన్నిహితంగా వెలుగుతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న బాలినేనికి నమ్మకమైన వ్యక్తిగా ఎదిగారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు వెంకట్రావు గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు కావటి రవికుమార్ మాట్లాడుతూ తనను భుజం తట్టి నడిపించిన వ్యక్తి సింగరాజు వెంకట్రావు అని తెలిపారు. నేడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. సింగరాజు వెంకట్రావు మా అందరి మధ్యలో ఇంకా బ్రతికే ఉన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని పురస్కరించుకొని భవిష్యత్తు కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, వైసీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఈదర చిన్నారి, షేక్ ఇంతేజర్, ప్రవీణ్, గొలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, బొమ్మినేని మురళి, బైరెడ్డి అరుణ, దాసరి కరుణాకర్, వల్లెపు మురళి, నత్తల భీమేష్ తదితరులు పాల్గొన్నారు. రవి रवि उसका से भेज रहा बच्चा बुला रहा भाजी खाते వెంకట్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొమ్మరెడ్డిలో కావటి రవి గారు సభా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి మంచి పౌష్టిక భోజనము అదేవిధంగా వారికి జ్యూస్ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. వెంకట్రావు గారు నాకు దాదాపు 25 ఏళ్ళ నుంచి పరిచయం, క్లబ్లో పరిచయం అయినా కూడా బాగా క్లోజ్ అయింది
ప్రతిపక్షం వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి మేము పార్లమెంట్స్లో ఉన్నప్పుడు చాలా అన్యోన్యంగా చాలా క్లోజ్గా అన్నదమ్ముల్లాగా మేము ప్రతిపక్షంలో మా టీం అంతా ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఎంతో సరదాగా వెంకట్రావు గారు మరి స్పాంటైనస్గా అప్పటికప్పటికి జోక్స్ చేస్తూ మాకు ఎప్పుడు ఇబ్బందుల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనే పరిస్థితి కనపడేది. అంత సరదాగా ఉండేవాళ్ళం. చాలా కమిట్మెంట్ గల నాయకుడు. మరి ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ నాయకుడి కోసం అతను అంత దూరంగానే వెళ్తాడు. మరి 2014-19 మధ్యలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతన్ని ఎన్నో రకాలుగా టీడీపీ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పెట్టింది. అయినా కూడా ఇప్పుడు కూడా మనం భయపడినట్టుగా చూడాల. ఇట్లాంటి కమిట్మెంట్ వాసన కోసం మరి ఆయనతో మేమందరం కూడా కలిసి పార్టీ కోసం కావిటి రవి గారు ఏర్పాటు చేసిన పిల్లలకి అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని చేయటం నిజంగా చాలా గర్వించదగ్గ అభినందనించారు రవి గారిని. ఎందుకంటే రవి స్నేహానికి మారుపేరు కావిటి రవి. అన్న కార్యక్రమం వెంకటరావు గారి కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి ఎక్సలెంట్గా చేసి ఆయన యొక్క ఇద్దరు మిత్రత్వానికి సాటి చెప్పే మంచి మనిషి రవి. అలాంటి రవి గారు ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పార్టీ నాయకులందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు. సింగరాజు వెంకటరావు గారి గురించి చెప్పాలంటే మంచి సౌమ్యుడు, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసే ఒక మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. వెంకటరావు గారు నాకు ఇప్పుడు కాదు దగ్గరగా 30 సంవత్సరాల నుంచి తెలుసు. అయినా కూడా పార్టీలోకి వచ్చిన అంతకుముందు బాగా ఫ్రెండ్లీగా వాకింగ్ చేస్తుండేవాడు. బాగా పెద్దడా ఏం పెద్దడా ఏ సంగతులు అయ్యి అంటుండేవాడు. సరదాగా జోయిల్గా ఉండేవాడు. హీరోగా ఉన్నావు, హీరోలాగా ఉన్నావన్నా అని అంటుండేవాడిని. అదే సరదాగా ఉండేవాళ్ళని. అయినా ఈ పార్టీలో మంచి స్థానానికి ఎదిగి మంచి స్టేజీకి వెళ్ళే టైంలో ఆ భగవంతుడు ఆయన దూరం చేయడం అనేది బాధాకరమైన విషయం. ఈరోజు స్వర్గీయ అన్న సింగరాజు వెంకటరావు ముద్దుగా శివమణి అని పిలుస్తూ ఉంటాను. మరి అన్నది ఈరోజు జయంతి కార్యక్రమం. మరి కాలం కలిసిరాక మరి దేవుడు చిన్న చూపు చూసో అన్న 2 సంవత్సరాల క్రితం 2022 నవంబర్ 7వ తేదీన చనిపోవడం జరిగింది. ఆరోగ్యం సహకరించగా మరి అన్న దేహానికి మరణం సజీవంగా ఖచ్చితంగా ఆయన నాతోనే ఉన్నాడని ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. భౌతికంగానే లేడు కానీ ఖచ్చితంగా ఎప్పుడు నాతోనే ఉంటాడు. నాకు వెలువెషలుగా ఎప్పుడు నా వెనకాలే ఉంటాడు, నన్ను ముందు నడిపిస్తాడని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మరి ఆయన కార్యక్రమం గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఆగస్టు 20న ఇదే బొమ్మల ఆర్ఫనేజ్లో పిల్లలందరికీ ఫ్రూట్స్, బుక్స్, మరి అలాగే వాళ్ళందరికీ భోజన సదుపాయం గత సంవత్సరం నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఈ పిల్లల మనసుల్లో పిల్లల కల్మషం లేని పిల్లల్లో వెంకటరావు అన్న ఖచ్చితంగా బతికే ఉన్నాడని చెప్పి ప్రకార నమ్మకం. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు దాటిన సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ సైనికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మరియు చనిపోయిన వారి రక్త బంధువులు వీర నారీమణులకు గిద్దలూరు విట్ట సుబ్బరత్నం కళ్యాణ మండపంలో 60 మందికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా సైనిక అధికారి జి రజనీ కుమారి ఆధ్వర్యంలో జరిగింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొని పదవి విరమణ చేసిన ఆర్మీ జవాన్లు 40 మందికి, చనిపోయిన వారి రక్త బంధువులు 20 మందికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండెంట్ కర్నూల్ సబ్ వివి రెడ్డి మాజీ సైనికుల అధ్యక్షులు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నేను రిటైర్డ్ సుబ్దార్ మేజర్ ఎస్ఎం భాష, మాజీ సైనికుడిని. ముఖ్యంగా ఈరోజు గిద్దలూరు విట్టా సుబ్బారావు గారి కళ్యాణ మండపంలో కార్గిల్ వార్ 25 ఇయర్స్ సుబ్లర్ జూబ్లీ కారణంగా ఇక్కడ విచ్చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జీఓసి గారు ప్లస్ కర్నల్ సాబ్, మాజీ సైనికుల అధ్యక్షులు బ్రిగేడియర్ వివి రెడ్డి గారు, అలాగే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రజనీ మేడం, ప్రత్యేకంగా అందరి చోట్ల నుంచి ఆఫీసర్స్ రావడము, ప్లస్ గిద్దలూరు, బేసర్పేట, ఖమ్మము చుట్టుపక్కల ఉండే పల్లెటూర్ల మాజీ సైనికులు వాళ్ళ సతీమణులు రావడము ఈ సభకు చాలా గర్వకారణంగా ఉంది.
ఈ సందర్భం మాజీ సైనికులు ఆ రోజు కార్గిల్ వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వచ్చిన అధికారులు చిన్న ఒక సత్కారం తోటి వాళ్ళ మనోభావాలు ప్లస్ వాళ్ళకు మోటివేషన్ చేసి ఇంకా మనం అందరం ముందుకెళ్ళి ఇదే ఐకమత్యంగా ఉండాలని కోరి వాళ్ళు ప్రత్యేకంగా మనకు సన్మానించి ముందుకెళ్లారండి. జై హింద్, జై ఇండియా. ఎస్సీ వర్గీకరణ పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ ఒంగోలు పట్టణం నందు పాక్షికంగా సాగింది. ముందస్తుగా పాఠశాలకు కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించడంతో విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ నేపథ్యంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్ల వసంతరావు ఆధ్వర్యంలో ఉదయం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ముందస్తుగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న సంఘ నాయకులతో ఒంగోలు డీఎస్పీ రాయపడి శ్రీనివాసరావు చర్చించారు. ఒంగోలు పట్టణం నందు విమానాశ్రయం ఏర్పాటు కోసం అధికారులు స్థల పరిశీలన చేపడుతున్నారు. ఇందుకోసం బీరంగుడ్డ పరిసర ప్రాంతాలలో ఉన్న స్థలాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంట ఆర్డీఓ సుబ్బారెడ్డి, కొత్తపట్నం తహసీల్దార్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నగరంలోని కొత్తపేట కొండయ్య బంకు వద్ద ఏర్పాటు చేసిన డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రచార కమిటీ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పేదలకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గత 35 రోజులుగా డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు భోజన వసతి కల్పించడం జరిగిందని వారు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా కార్యక్రమంలో భాగంగా పేదలకు వారి అభిమానం సంఘం అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి రక్తదానం, ఐదానం, ఆక్సిజన్ దానాలు చేసి పేదలలో ఉన్నారని, అలాంటి వారి వారోత్సవాలు జరుపుకుంటూ ఒక్కరోజు డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రంలో మాకు అవకాశం రావడం ఆనందంగా ఉందని అడుసుమల్లి వెంకట్రావు అన్నారు. చిరంజీవి జన్మదిన కార్యక్రమాలు ప్రతిరోజు 100 రోజుల పాటు జరుగుతున్నాయని, గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు నవీన్, మట్టిపల్లి కుమార్, మాజీ కౌన్సిలర్ పసుపులేటి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రం 35వ రోజున జరుగుతున్నది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ అభిమానులు వారి జిల్లా అధ్యక్షులైనటువంటి అడుసుమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మెగాస్టార్ 69 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు గారు, అలాగే కార్పొరేటర్ పసుపులేటి శ్రీనివాస గారు, అలాగే నవీన్ గారు, అలాగే మన మట్టిపల్లి కుమార్ గారు, వీరందరూ ముఖ్య అతిథులుగా వచ్చారు కాబట్టి వారికి నా పేరున కృతజ్ఞతలు. వారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని వారి స్వయంగా వారి చేతులతో అన్నదాన కార్యక్రమం చేసి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. పద్మవిభూషణ్ అన్నయ్య డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గత 6 రోజుల నుండి కూడా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 6వ రోజు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి ఈ కార్యక్రమాన్ని గత 35 రోజుల నుండి ఒంగోలు నగరంలో జడా బాలనాగేంద్ర అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అన్నయ్య చిరంజీవి గారు రేపు జన్మదిన సందర్భంగా ముందు రోజు ఈ యొక్క అన్నదాన డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవటం, పేదలందరికీ కూడా ఏదైతే చిరంజీవి గారు స్ఫూర్తి ఏదైతే ఉందో పేదలకి
మనం ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. ఎక్కడైతే ఒక రక్తదానమే కాదు, తర్వాత ఐ డొనేషనే కాదు, పేదలకి ఇచ్చే నిత్యావసర వస్తువులు ప్రతి విషయంలో కూడా మనం పేదలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి మాకు నిర్దేశం చేసినటువంటి అన్నయ్య చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి 21 డివిజన్ కార్పొరేటర్ పసుపెట్టి సీనన్న గారికి, అలాగే నవీన్ గారికి, మన అన్న మట్టుపల్లి కుమార్ అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి జడా బాలనేంద్రకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై చిరంజీవి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో, ఈ కార్యక్రమం అందరూ కూడా అంతకుముందు అన్న ఎన్టీఆర్ గారి పేరుతోటి ఏదైతే అన్నదానం జరిగేదో దాన్ని డొక్కా సీతమ్మ గారి పేరు మార్చి నిర్విరామంగా ఇది దిగ్విజయంగా జరగాలనేటువంటి ఆపేక్షతో ఆయన చేశాడు. ఇప్పటికి ఇది ఒంగోలులో స్టార్ట్ చేసి 35వ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 6వ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు మా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపిస్తున్న మా వెంకట్రావుకి, తదితర సభ్యులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు నన్ను దీనికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్ఫూర్తితో మరి ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సోదరుడు జనసేన నాయకులు జడా బాలనేంద్ర ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమం 35వ రోజుకి చేరింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా చిరంజీవి బర్త్డే సందర్భంగా, వారసోత్సవాల సందర్భంగా చిరంజీవి అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నవీన్ గారు, మట్టుపల్లి కుమార్ గారు, ఇంకా ఇతర సీనియర్ నాయకులందరూ కూడా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషకరం. ఈ సేవా కార్యక్రమం ఇద్దరు సోదరులు కూడా సేవాభావంతో కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి చిరంజీవి గారికి ముందుగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ అనూహ్యంగా పెరిగిందని ఆర్ఐఓ సైమన్ విక్టర్ వెల్లడించారు. గత కొన్ని విద్యా సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 628 మంది విద్యార్థులు పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ టెక్స్ట్ నోట్బుక్లతో పాటు బ్యాగ్లను అందించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యా ప్రమాణాలు పెరగడంతో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని సైమన్ విక్టర్ స్పష్టం చేశారు. మరి నేను ఇంటర్మీడియట్ పర్యవేక్షణ అధికారిని ప్రకాశం జిల్లా. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలు గత సంవత్సరంతో పోలిస్తే మరి 2024 మార్చి పరీక్షల్లోనూ జూలై పరీక్షల్లోనూ ఉన్నతమైన విద్యా ఫలితాలు రావడం జరిగింది. 82% విద్యార్థులు మరి ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాస్ కావడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందులోనే భాగంగా మరి 24-25 విద్యా సంవత్సరానికి మరి గణనీయంగా మన యొక్క జిల్లాలో ఈ యొక్క విద్యార్థుల యొక్క చేరికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటానికి చాలా సంతోషపడుతున్నాం. ఆయా కళాశాల అధ్యాపకులు, అదేవిధంగా ప్రిన్సిపల్స్ను కూడా ఈ సమయంలో నేను అభినందిస్తున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 628 మంది విద్యార్థులు మరి గత సంవత్సరాల్లో పోలిస్తే మరి ఎక్కువగా చేరటం జరిగింది. ఈ హెచ్చుదల, ఈ పెరుగుదల అనేది గత 8 సంవత్సరాలుగా కూడా చూసినా కూడా మరి అన్నిటికంటే గత 8 సంవత్సరాల కంటే ఎక్కువగా మరి ఈ సంవత్సరం చేయడం కావడం జరిగింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలో కూడా మరి విద్యార్థుల సంఖ్య గణనీయంగా, ముఖ్యంగా బాలికల సంఖ్య ముఖ్యంగా బాగా పెరిగింది. ఇందుకు సహకరించిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వారి యొక్క ఉన్నతాధికారులతో, వారి యొక్క ఆధికారంతో మరి సింగరాయకొండ గురుకుల పాఠశాలలో సైన్స్ గ్రూపులు కూడా ప్రవేశపెట్టి బాలికలందరికీ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మరి చదువుకోవటానికి గౌరవ మంత్రివర్యులు చాలా కృషి చేశారు. వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ విధంగా మరి ప్రభుత్వ యాజమాన్యం కింద నడపబడే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు, కేజీబీవీ ఉన్నత పాఠశాలలు, వీటన్నిటిలో కూడా గణనీయంగా విద్యార్థుల శాతం పెరుగుదల కనిపించడం జరిగింది. ఇందులో భాగంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ఈ సంవత్సరము ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మరి 12 నోట్బుక్స్,
అదేవిధంగా ఉచితంగా టెక్స్ట్ బుక్స్, ఒక స్టూడెంట్ బ్యాగ్, ఈ మూడింటిని కూడా ఉచితంగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా అందించడం జరిగింది. ఇది గణనీయమైన మార్పు. విద్యార్థుల్లో ఎంతగానో ఆహ్లాదకరంగా ఉంది. మరి చేతిలో పుస్తకం ఉండటం అనేది మరి చాలా హస్తభూషణం. అలాగా మరి విద్యార్థులందరికీ మరి ఉచితంగా పుస్తకాలు మరి అందించడం అనేది చాలా శుభ పరిమాణం. మరి టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్, స్టూడెంట్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులు చాలా ఈ ప్రభుత్వ కళాశాల కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ మారణకాండను నిరసిస్తూ ఒంగోలు జీజీహెచ్కి చెందిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జతకట్టారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా జూనియర్ డాక్టర్లు, పీజీలు, వైద్య విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జతకట్టి కోల్కతా ఘటనను తీవ్రంగా ఖండించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల నుండి ప్రారంభమైన ప్రదర్శన క్యాజువాలిటీ మీదుగా జీజీహెచ్ ప్రధాన గేట్లు గుండా సాగి తిరిగి వైద్య కళాశాలకు చేరుకుంది. రెండు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీలో ప్రవేశాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన మొదటి ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థులు ఈ నెల 22 నుండి 24 లోపు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఒంగోలులోని దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ను ఆమె వివరించారు. మొదటి ఫేజ్ లో దరఖాస్తు చేసుకుని డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాల కొరకు ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి మరొక అవకాశం ప్రభుత్వం కల్పించింది. మొదటి ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రేపటి నుండి అనగా 22/8/2024 నుండి 24/8/2024 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 23 నుండి 25 వరకు జరుగుతుంది. అలాగే అదే డేట్లో 23 నుండి 25 వరకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ చేసుకుని ఫ్రీజ్ అయిపోయి ఉంటే ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం వస్తే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా 26వ తారీఖున అలౌ చేస్తున్నారు. ఈ రకమైన సీట్ల అలాట్మెంట్ 29 నుండి జరుగుతుంది. కాబట్టి 29న సీట్ అలాట్మెంట్ జరిగితే 30 నుండి సెప్టెంబర్ 3వ తారీఖు లోపు పిల్లలు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి ఫేజ్లో అడ్మిషన్స్లో సీట్ అలాట్ అయినా ఒకవేళ అడ్మిట్ అవ్వని వాళ్ళు లేదా సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళు కూడా ఈ రెండవ ఫేజ్లోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయుల సర్దుబాటు కారణంగా ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరిందని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు వెల్లడించారు. ఒంగోలు నగర గ్రామీణ ప్రాంతాల్లో సర్ప్లస్ గా ఉన్న సబ్జెక్టు టీచర్లను గుర్తించి ఎక్కడైతే అవసరం ఉందో ఆ ఉన్నత పాఠశాలలకు కేటాయించడం జరిగిందన్నారు. ఒంగోలు పరిధిలో 41 మంది స్కూల్ అసిస్టెంట్లు అవసరం కాగా ప్రస్తుతం నిర్వహించిన సర్దుబాటులో 37 మందిని నియమించినట్లు తెలిపారు. మిగిలిన 4 పోస్టులను త్వరితగతిన సర్దుబాటు చేపట్టి భర్తీ చేస్తామని కిషోర్ బాబు వివరించారు. ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ ఒక దశ పూర్తయింది. ప్రభుత్వం కొత్తగా మారిన తర్వాత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పూర్తి చేయడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ లేకుండా ఉండటం కోసం అని చెప్పి ఆ అవసరాన్ని గుర్తించి ఫుల్ఫిల్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరిగింది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు. దాని ప్రకారం మండలంలో ఉన్నటువంటి టీచర్ పీపుల్ రేషియో ప్రకారం టీచర్స్ని సర్ప్లస్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంగోలు మండలంలో 48 మంది టీచర్లు సర్ప్లస్గా ఐడెంటిఫై అవ్వడం జరిగింది టీచర్ పీపుల్ రేషియో ప్రకారం. అయితే సబ్జెక్ట్ టీచర్స్ అవసరమైన దగ్గర ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు 41 స్కూల్ అసిస్టెంట్స్ హై స్కూళ్ళల్లో అవసరమైనట్టుగా గుర్తించడం జరిగింది. సో మరి నిన్న మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అట్లనే మున్సిపల్
గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా బేసిక్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద డిపార్ట్మెంట్ ఆ సాఫ్ట్వేర్ ప్రకారం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి డేటాబేస్ చేసుకొని ఏ టీచరు ఎక్కడికి ఎలిజిబుల్ మొత్తం కూడా అదే డిజైన్ చేయడం జరిగింది. మన క్వాలిఫికేషన్స్ బట్టి దేనికి సబ్జెక్ట్స్ మనం బోధిస్తామనే దానికి నీడీని సర్ప్లస్ని సిస్టమ్ చూపించడం జరిగింది. ఆ ప్రకారం కొంతమంది టీచర్లు మున్సిపల్ టీచర్స్ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ప్రకారం అవన్నీ కూడా పైకి రాసి క్లారిఫికేషన్ తీసుకొని 1-2 పేర్స్ నేమ్స్ యాడ్ చేయడం జరిగింది. సో మరి మొత్తం మీద ఒంగోలు మండలంలో 41 స్కూల్ అసిస్టెంట్స్ ప్లేసుల్లో టీచర్లు నియమించడం కోసం 37 కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 2 ఇంగ్లీష్లు అట్లనే ఒక హిందీ క్వాలిఫైడ్ టీచర్స్ లేక ఆగిపోవడం జరిగింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.